ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. సార్ ఇప్పుడు చూసుకుంటే నిన్న నామినేషన్స్ అనేవి జరిగినాయి. సో మరి ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారంటారు? ఈ వారం యాక్చువల్ గా 6 నామినేట్ అయ్యారు. యాక్చువల్ గా 6 మెంబర్లకే ఆపేసాడు. ఇది తేజ గెస్ చేసాడు. మీరు నమ్ముతారా? తేజ పాయింట్లు చూస్తున్నప్పుడు ఆ పాయింట్లలో ఈ పాయింట్ కూడా ఉంది అని చెప్పి అక్కడ ఉండిపోయాడు. ఏదైతే ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు ఇవన్నీ కూడా సినారియోస్ చూసుకుంటే నామినేషన్లో వీళ్ళు వెళ్తారు, నెక్స్ట్ వీళ్ళు వెళ్తారు, ఈ క్యాల్కులేషన్ వేసాడు తేజ. వేసి 6 అబ్బా అయ్యేది నాకు తెలుసు అన్నాడు. రోహిణి అంది నువ్వు కాసేపు ఆగు చెప్పమాక ఏది పడితే అదే అంది. అక్కడ ఉంది అంటే ఆవేశంలో ఉన్నాడు. అంతా అయిపోయింది, సర్దుమణిపోయింది. 6 ఎత్తాడు బిగ్ బాస్ నాకు తెలుసుగా అంటే అంత రీడ్ చేస్తున్నాడు, అంత డీకోడ్ చేస్తున్నాడు గేమ్ ని. సో 6 నామినేషన్ లో ఉన్నారు. ఇక్కడ నాకు ఒకటి బాగా ఏంటంటే లాస్ట్ ఇది నామినేట్ చేయడానికి పోటీ పడ్డారు. ఇది ఎందుకో చెప్తా ఫస్ట్, దాన్ని బట్టి మనం ఎలిమినేషన్ మాడుకుందాం. ఇది దేనికి అంటే ఎంత క్లవరో చూడండి. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ వాళ్ళు కంటెస్టెంట్స్ లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం నామినేషన్లో ఉంటే మనకంటే వీక్ ఎవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళ నామినేషన్లకు తేవాలి. పాయింట్ ఏదైనా చెప్పు. పృథ్వీను యష్మి కూర్చుని మాట్లాడుకున్నారు అక్కడ డోర్ దగ్గర. ఎవరిని చేస్తున్నావు అంటే నాకు ఒక చిన్న పాయింట్లే ఉన్నాయి కానీ నేను అవినాశం చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు పృథ్వీ. ఏం పాయింట్ అంటే అదే బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కదా దాని మీద అది మరీ సిల్లీ పాయింట్ చూడు, ఇంకా ఏమన్నా పాయింట్లు చూసుకో అని చెప్తుంది యష్మి పృథ్వీకి. చెప్తుంటే మనోడు ఏంటి పృథ్వీ నామినేషన్లోకి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో మనకంటే వీక్ క్యాండిడేట్స్ ని తీసుకురావాలి, తెస్తే మనం సేఫ్ అవుతాం. యష్మికి కూడా అదే ఉంది. యష్మి అంది రోహిణిని చేయండి, రోహిణిని చేస్తే రోహిణి వెళ్ళిపోద్ది అని తెలుసు. రోహిణికి అంత ఓటింగ్ ఉండదు, ఇదంతా కూడా తెలుసు బ్రెయిన్ లో. అంతకుముందు పృథ్వీ బెడ్ మీద కూర్చుని చాలా కాలక్షేపంగా ఒక మాట అనేసాడు. ఏది సండే ఎపిసోడ్ అయిపోయిన నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత, హరితేజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, హరితేజ సంథింగ్ ఎవరో ఎలిమినేట్, నైని పావని ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూర్చుని బెడ్ మీద కాలక్షేపం కూర్చుని ఒక మాట అన్నాడు పృథ్వీ. ఏంటంటే నైని పావని వెళ్ళిపోద్ది అని నాకు తెలుసు. సో యాక్చువల్గా రోహిణి కానీ అయ్యి ఉంటే రోహిణి వెళ్ళిపోయిండేది నైని పావని ప్లేస్లో. సో గేమ్ మంచిగా ఆడింది నా క్లాన్లో, అంటే వాళ్ళ టీంలోనే ఉంది నైని పావని, పృథ్వీ టీంలోనే. సో బాగా ఆడింది, ఈ వారం స్కోప్ వచ్చింది. కొంచెం ఏదైనా టాస్క్లు ఆడి ఉంటే బాగుండేది. సో రోహిణికి అది అడ్వాంటేజ్ అయ్యేది కాదు, ఒకవేళ వచ్చి ఉంటే డెఫినెట్గా వెళ్ళిపోయేది అన్నాడు హరితేజతో అన్నాడు. సో ఏంటంటే ఇక్కడ ఎవరి సినారియో ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే మీరు నామినేషన్లోకి వస్తే వేరే వాళ్ళు మనకంటే ఓటింగ్లో వీక్ ఉన్న వాళ్ళని మనం లాగితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వారం ఈ వారం సేఫ్ ఉంటాం. తర్వాత సంగతి తర్వాత. ఈ వారం ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చా, నెక్స్ట్ వారం ఏమి ఇచ్చా, ఇది తర్వాత సంగతి తర్వాత. ఇంకో వారం పొడిగించుకోవాలి మనం, అలాగ టాప్ 5కి వెళ్ళాలి. అంతేగాని మనం గేమ్ సినారియో పర్ఫెక్ట్ గాడి ఎక్కడ ఏ పాయింట్ పట్టుకుంటే ఎలివేషన్ అవుతాం, విన్నర్ క్వాలిటీ వెళ్తుంది, ఇదేం లేదు. అది వదిలేసారు గాలికి. విష్ణుప్రియ అయితే ఫస్ట్ లోనే వదిలేసింది. అసలు విష్ణుప్రియకున్న ఫాలోయింగ్కి కానీ విష్ణుప్రియకున్న క్యాలిబర్కి కానీ తను విన్నర్ అవ్వాలి ఈ సీజన్. ఇదే ప్లేస్ లో శ్రీముఖి ఉంటే విన్నర్ అయిపోయేది. 100% రాసిస్తా. లాస్ట్ టైం రాహుల్ సిప్లిగంజ్ ఆ గేమ్ ని వాళ్ళిద్దరు అటాక్ గేమ్ లో కొద్దిగా శ్రీముఖికి మైనస్ అయింది కాబట్టి రన్నర్ అప్ అయింది తప్ప, రాహుల్ సిప్లిగంజ్ లాంటి ప్లేయర్ ఇప్పుడు లేడు కాబట్టి ఇక్కడ ఈజీగా విన్నర్ అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ ఫేమ్ తోనే విష్ణుప్రియ వచ్చింది కానీ యూజ్ చేసుకోలేకపోతుంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతుంది, బ్రహ్మాండంగా ఎంగేజ్ చేయగలుగుతుంది, లాజిక్ పాయింట్స్ వర్కౌట్ చేయగలుగుతుంది. ఎందుకు ఆ పృథ్వీ మాయలో పడో లేదంటే సంథింగ్ ఏదో ఉండే. నిన్న కూడా నామినేషన్స్ అయిన తర్వాత ఒక డైలాగ్ వేసింది, నాకు ఇంట్లో మీరు ఏమన్నా అనుకోండి నాకు టాప్ ప్రయారిటీ పృథ్వీనే అని చెప్పేసింది స్టేట్మెంట్. మీరు ఏమైనా కొట్టుకోండి, మీరు ఎన్ని లాజిక్లని మాడుకోండి అంది. సో ఇలాగా తన గేమ్ తనే కిల్ చేసుకుంది. సో ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ నామినేషన్లోకి రావడానికి మీరు ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళు ఎంచుకుంటున్నారు. సో లాస్ట్ వరకు వీళ్ళు ఉన్నారు. లాస్ట్కి యష్మి చాలా పోరాడింది బ్రష్ పట్టుకుందామని, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో రోహిణి నామినేట్ చేద్దామని. బట్ రోహిణి అక్కడ చాలా అలర్ట్గా ఉంది, విష్ణుప్రియ కూడా అలర్ట్గా ఉంది. ఎందుకంటే ఎవరికి దొరికినా నేను నామినేషన్లోకి వస్తానని విష్ణుప్రియకి కూడా తెలుసు. తను పట్టుకుని నామినేట్ చేసేద్దాం అనుకుంది. సో ఎయిదర్ రోహిణినైనా అవ్వచ్చు లేదంటే ఎవరినైనా అవ్వచ్చు.
సో అంటే రోహిణికి విష్ణుప్రియకి ఒక కోల్డ్ వార్ జరిగింది. సో బాగా మనసులు హట్ అయిపోయినాయి, విరిగిపోయినాయి వీళ్ళ మనసులో. అది కూడా చెప్తా. ఎందుకు నుంచినారంటే వీళ్ళు వాళ్ళకంటే వీక్ కంటెస్టెంట్ ని నామినేషన్ లోకి తెచ్చేయాలి. యష్మి అయితే చాలా ఈగర్గా బ్రష్ పట్టుకుంటానికి వెళ్ళింది, కానీ అది లక్కీగా రోహిణికి దొరికింది, లేదంటే రోహిణి నామినేషన్ లోకి వచ్చేది. సరే రోహిణి తీసుకుని వెళ్ళి విష్ణుప్రియని చేసింది. విష్ణుప్రియని చేయడానికి వాళ్ళ మనసులో ఇరిగిపోయినాయి. ఒకనొక దశలో నువ్వు సపోర్ట్ చేయలేదా, పృథ్వీకి సపోర్ట్ చేసినావు, ఏది మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో నాకు మాట ఇచ్చావు షేర్ ఖాన్, కానీ మాట తప్పావు షేర్ ఖాన్ అని చాలాసార్లు చెప్పింది రోహిణి. సో విష్ణుప్రియ అంది నేను మాట ఇచ్చాను నీకు, కాదని నేను అనట్లేదు, కానీ నాకు వెళ్ళిన తర్వాత గేమ్ లో ప్రయారిటీలు మారిపోయినాయి. మారిపోయినప్పుడు కూడా చెప్పాను నీకు, సారీ రోహిణి, నేను నీకు ఫస్ట్ రౌండ్ లో సపోర్ట్ చేసా, కానీ నేను పృథ్వీకి సపోర్ట్ చేస్తా, పృథ్వీ చీఫ్ అవ్వాలని ఉంది నాకు పృథ్వీనే టాప్ ప్రయారిటీ. ఇది నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇదే చెప్పింది, మీరు ఎన్నైనా అనుకోండి నాకు టాప్ ప్రయారిటీ పృథ్వీనే అంది. సో ఇలాగా విష్ణు నామినేషన్ లోకి వచ్చింది. అంటే రోహిణి రావాల్సింది విష్ణు వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరు వెళ్ళిపోతారు ఈ వారం, ఎవరు నామినేషన్లో ఉంటే ఎవరికి ఫేవర్ చేస్తారు, ఎవరు ఫేవర్ చేయరు, ఇవన్నీ కూడా తెలుసు. సో కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే 6 నామినేషన్లో ఉన్నారు. 6లో మేబీ 2 అయితే సేవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే గౌతమ్ సేఫ్ జోన్ లోనే ఉంటాడు, డౌట్ లేదు, అన్డౌటెడ్లీ. ఎందుకంటే మొన్న కూడా టాప్ 2లో ఉన్నాడు ఆల్మోస్ట్. నిఖిల్ నెంబర్ 1 ఉన్న టాప్ 2లో గౌతమ్ ఉన్నాడు. సో కొన్ని సైట్స్ లో గౌతమ్ కూడా టాప్ లో ఉన్నాడు, అది వేరే విషయం. తర్వాత టేస్టీ తేజ వచ్చాడు సేఫ్ లోకి. ఎందుకు? ఈ వాదన వల్ల. చాలా మంది అది వెతండం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక వాదన చేశాడుగా, ఏదో ఒకటి గేమ్ ఆడాడుగా, చాలు. తేజ ఫ్యాన్స్ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, ఉన్న వాళ్ళు ఓట్లు వేసేస్తున్నారు. సో అనఫిషియల్ సైట్లే కాబట్టి తేజ కూడా సేఫ్ లోనే ఉండొచ్చు. మిగతా 4 డేంజర్ జోన్ లోనే ఉంటారు. యష్మి గాని, విష్ణుప్రియ గాని, పృథ్వీ గాని, అవినాష్ గాని, వీళ్ళ 4లో ఎవరైనా వెళ్ళిపోచ్చి రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆడే ఫ్యామిలీ టాస్కే కాబట్టి, ఇది ఫ్యామిలీ ఎమోషన్సే కాబట్టి ఇందులో పెద్ద పండేది ఏమి ఉండదు, ఎవరికి కూడా ఏముండదు. మేబీ మణికంఠ ఉంటే మణికంఠకి ఎలివేషన్ వచ్చేదేమో, వాళ్ళ పాప వచ్చినా వాళ్ళ మిస్సెస్ వచ్చినా అది వేరే లెవెల్లో ఉండేది. ప్రోమో కట్ చేసినా కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోయేది. కానీ లేడు కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా అంత ఎలివేషన్ దక్కేంత ఇదైతే లేదు ఫ్యామిలీస్ రావడంలో. మేబీ యష్మి వాళ్ళ ఫాదర్ వస్తే ఏమైనా ఉండొచ్చు, లాస్ట్ టైం కూడా లెటర్ అది వచ్చింది కాబట్టి కాస్త ఎమోషన్ అవ్వచ్చు. అంతే, కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి అవ్వదు, ఎలాగో మనకు తెలుసు. సో దానివల్ల ఏమి ఓటింగ్ మీద ప్రభావం ఏం చూపించదు. కాబట్టి వీళ్ళు 4 అయితే ఖచ్చితంగా డేంజర్ జోన్ లోనే ఉంటారు. మేబీ ఇప్పుడు మన ఎనాలిసిస్, మన రివ్యూస్ అన్ని చూస్తే వాళ్ళకి ఎవరు కరెక్ట్ పాయింట్లో వెళ్తున్నారు, ఎవరు కరెక్ట్గా వెళ్ళట్లేదు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. చూడాలి ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారని, ఎలిమినేట్ అవుతారని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.